దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి మత్తయి సువార్త 7వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును దొరుకును. స్తోత్రం దేవా, వాక్యమును బట్టి మాతో మాట్లాడండి. వాక్యం ఏం బోధిస్తుందో నీ మాటలు మా హృదయానికి హత్తుకునే భాగ్యం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక సభ ఏర్పాటు చేశారు ప్రభువారు. ఆ సభలో ఆయన అనేకమైనటువంటి మాటలు విస్తారముగా ప్రజలకు మేలైన మాటలు చెబుతూ, మేలైనటువంటి బోధలు చేస్తూ వాళ్ళ జీవిత గమ్యాన్ని ఎలాగూ సరిదిద్దుకోవాలో చూసేటువంటి దినాలు అవి. అయితే 7వ అధ్యాయం వచ్చేసి 5వ అధ్యాయం అంతా కూడా ధన్యతలు, 6వ అధ్యాయం అంతా కూడా ఎలా జీవించాలో చెప్తున్నాడు. 7వ అధ్యాయం వచ్చేసరికి తీర్పుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అసలు జడ్జిమెంటే ప్రభువారు వద్దంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఎందుకంటే నువ్వు తీర్చేటువంటి తీర్పు అది నీ మీదకే వస్తూ ఉంటుంది. ఆ తీర్పు ప్రభువుకి అప్పగించమంటూ ఉన్నాడు. దావీదు మరి సౌలు గారు దావీదు గారిని తరుముతున్నటువంటి సమయంలో ఆయన తిరిగి కొట్టలేడా? ఆయన తీర్పు తీర్చలేడా? సింహాన్ని 2 ముక్కలు చేశాడు, ఎలుగుబండిని 2 పాయలు చేసేసాడు. గులియాతును కొట్టినటువంటి వాడు దావీదు ఎంత బలశాలి అయినప్పటికీ కూడా సమూయేలు విషయంలో అలా ఆగిపోయాడు. ఎందుకంటే తీర్పు తీర్చట ఆయన పని కాదు, అది ప్రభు చూసుకుంటాడు. ఈరోజు ఇటువంటి గొప్ప ఆలోచన నీకు కలిగి ఉన్నావా? ప్రతిదానికి నువ్వే జడ్జిమెంట్ ఇస్తూ ఉంటావు. ప్రతిదానికి వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా నీవే. ఎందుకంటే ప్రభువారు అంటున్నారు కదా, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు. విమర్శ దినం ఒక దినం ఉంది, ఆ దినం నాడు నువ్వు తీర్పులోనికి రావు. ఒకవేళ నువ్వు జడ్జిమెంట్లోనికి కానీ వస్తే, తీర్పులోనికి వస్తే నువ్వేం ఆన్సర్ ఇస్తావు? అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు కదా, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీరు ఏ కొలత అయితే కొలాలనుకుంటున్నారో, ఏ తీర్పు అయితే తీరుస్తున్నారో, మీరు ఏ పని అయితే చేస్తూ ఉన్నారో, ఎదుటి వ్యక్తికి కావచ్చు, నీ సహోదరుడికి కావచ్చు, నువ్వు మోసం చేస్తే మోసపోతావు, నువ్వు దగా చేస్తే దగా అవుతావు, నువ్వు దగా చేయబడతావు. నువ్వు మర్డర్ చేస్తే నువ్వు మర్డర్ అయిపోతావు, నువ్వు దొంగతనం చేస్తే నువ్వు దొంగిలించబడతావు. దేవుని వాక్యం స్పష్టతగా తెలియజేస్తుంది. సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రభు పేరట గిన్నెడు మంచి ఇస్తే నీ దాసులకు, దేవుని దాసులకు నీకు ప్రతిఫలము భూమి మీద ఇస్తాడు, ఇవ్వక మానడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడు. నువ్వే కొలత అయితే కొలుస్తావు, ఎదుటివాడికి ఎటువంటి సహాయం చేస్తావు, అదే సహాయం నువ్వు పొందుకుంటావు. ఆపదలో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, చిక్కుల్లో ఉన్నాడు, అసమాధానంతో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి నువ్వు ఎటువంటి సహాయము, హౌ కెన్ హెల్ప్ టు యువర్ నైబర్, నీ యొక్క పొరుగువాడికి ఎటువంటి సహాయం చేస్తావు, అదే సహాయం నీ మీదకు వస్తూ ఉంది. దేవుడు కూడా నీకు సహాయం పంపిస్తాడు. మన పెద్దలు అంటారు కదా, అయ్యా మనం పొరపాటు చేస్తే మన పిల్లలకి అది తగులుతుంది శాపము. నిజమే కదా. నన్ను నుంచి దూరం కావాలంటే ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో నీ కంటిలో నన్ను దూరమునచ్చక నీ సహోదరుని కంటిలో నన్ను నలుసును చూచుటేయాలా.
నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోని నలుసును తీసి వేయనిమ్మని చెప్పనేలా. మొదట నీ కంటిలో ఒక దూలాలు ఉన్నాయి. మొదట నీ నీ జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. నీకు అసలు దేవుడు నిన్ను క్షమించాడని సంగతి మర్చిపోతూ ఉన్నావు. చూడండి, అందుకే 5వ వాక్యంలో అంటాడు కదా ఆయన, వేషధారి 51వ కీర్తనలో 51వ కీర్తనలో దావీదు ఏడుస్తూ ఉంటాడు. తన కంటిలో ఏ దూలం ఉందో. నిజమే కదా, ఈరోజు నీ కంటిలో ఉన్న దూరం నీకు కనిపించటం లేదు. నీలో ఉన్న పొరపాటు నీకు కనిపించటం లేదు. ఎదుటివాడి తప్పులు ఎన్నేవారు తండోపు తండాలుగా ఉన్నారు. తన తప్పులు ఎరగరే. అందుకే ప్రభువారు అంటూ నీ కంటిలో దూలమండగా నీ సహోదరుని చూసి నీ కంటిలో నలుసును ఏం తీసివేయటం లేదు. ఈ పొరపాటు చేస్తున్న వాడిని ఖండిస్తున్నావే. నువ్వు తీర్పు తీరుస్తున్నావు, కానీ నువ్వు తీర్చేటువంటి తీర్పు ఎలాంటిదో గుర్తుపెట్టావా? అందుచేతన అంటే దావీదు అందుకే బత్షెబతో పాపం చేసినప్పుడు ఏడుస్తున్నాడు కదా, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అయ్యా, మొదటి నా దోషములను తుడిచివేయు. బ్లాట్ అవుట్ ఆల్ ఆఫ్ మై ఇనిక్విటీస్. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయు. మంచి హృదయాన్ని ప్రభా అని దావీదు అడుగుతూ ఉన్నాడు. నువ్వు అడిగేటువంటి దేవుని ఏమడుగుతున్నావు? నీ దోషములను పాపములను ఒప్పుకుంటున్నావా? ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? మంచి హృదయాన్ని కావాలని కోరుకుంటున్నావా? ఆయనతో అందుకో, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. శుద్ధ హృదయము, అంతరంగంలో నూతన మనస్సు, స్థిరమైన నూతన మనస్సును. ఈరోజు నువ్వు చేసేటువంటి పొరపాట్లు నీ మీదకి వస్తాయి. ఏడుస్తూ ఉన్నాడు అక్కడ. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకంటే ఒకవేళ ఆయన సన్నిధిలో నుంచి నిన్ను తోసివేస్తే, ఆయన ఉమ్ము వేస్తే, ఆయన విసర్జిస్తే నీ పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్న నీవు కొన్ని విషయాలను తప్పిపోతే, దేవుడు విసర్జిస్తే, దేవుడు నిన్ను తోసివేస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక అధికారి తన సన్నిధిలో పనిచేసినప్పుడు, తన సమక్షంలో పనిచేసిన పనివాడిని తోసివేస్తేనే పనివాడు ఎంతగా విలువలాడిపోతుంటే, ఒక్కరోజు 2 రోజులు 4 రోజుల గురించి మరి శాశ్వతమైనటువంటి జీవితము, నిత్య జీవితము, నిత్యత్వంలో ఆయనతో ఉండవలసిన నీవు ఒకవేళ ఆయన నిన్ను తోసివేస్తే నీ పరిస్థితి ఏమిటి? అందుకే దావీదు ముందుగానే ఇల్లంటున్నాడు, ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. సమ్మతి గల మనస్సు నాకు దృఢపరచు. సమాధానం పరిచేటువంటి మనస్సును, క్షమించేటువంటి మనస్సును దయచేయు. అందుచేతనే తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చాడు. భయంకర పాపంలో పడ్డ ఆయన ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ కంటిలో ఉన్నటువంటి నువ్వు వేషధారిగా ఉంటున్నావా? ఇంకా నువ్వు ఎంతకాలం వేషధారిగా ఉంటావు? అందుకే మత్తయి 23 అయ్యో అంటున్నాడు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఈ మాట శాస్త్రులకి, పరిసయ్యులకి, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకులకు ప్రభువారు ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైనటువంటి సేవకులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. మీరే మూసేస్తున్నారు. పరలోక రాజ్యంలోనికి మనుషులు వెళ్ళనివ్వటం లేదు. మీరేవో మభి పెడుతూ ఉన్నారు. వాళ్ళు హిప్నాటిజం చేస్తూ ఉన్నారు. మీ వైపు తిప్పుతూ ఉన్నారు. కానీ జీవము గల దేవుని వైపు మీరు తిప్పటం లేదు. జీవము గల దేవుని వైపు మీరు తిప్పటం లేదు. ప్రియమైనటువంటి మిత్రులారా, మీరు ఒక సేవకుడికి మీరు బందీ కావద్దు. ఒక సేవకుడికి మీరు
లోబడవద్దు. దేవుని వాక్యానికి మాత్రం లోబడండి. దేవునికి మాత్రం లోబడండి. దేవుని సేవకులకు కానీ దయచేసి మీ కాపరులకు కూడా మీరు దయచేసి వాళ్ళ వశంలో ఉండొద్దు. వాళ్ళ వశంలో ఉంటే నీ జీవితం నాశనం అవుతూ ఉంటుంది. నువ్వు దేవుని వశంలో ఉండు. జీవం గల దేవుని వశంలో ఉంటే, వాక్యానికి వాసుడై ఉండు. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు సుమా. లేకుంటే వాళ్ళు నేను వశపరుచినట్టుగా, వాళ్ళు హిప్నాటిజం చేసినట్టుగా వాళ్ళ నీ బతుకంతటిని కూడా వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. అందుకే వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు పరలోకంలో ప్రవేశించే వారిని కూడా మీరు ప్రవేశించరు. ప్రవేశించే వారిని కూడా మీరు అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే మీ బోధనలు అలాగ ఉన్నాయి, మీ డాక్టర్ అలాగ ఉంది, మీ సులాభం కొరకే. అందుకే వేషధారులుగా ఉన్నారు మీరు. హిపోక్రసీ. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, ఒకరు మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు మీకంటే రెండింతలు నరక పాత్ర. ఒక్క ఆత్మ కొరకు పరిగెలాడతావు, కానీ ఆ ఆత్మను మరలా నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళనివ్వము. నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ యొక్క బిహేవియర్ చూస్తున్నాడు, నీ మనస్సును తిరుగుతున్నాడు. మరింతగా రెండింత నరక పాత్రను చేస్తున్నారు వేషధారులైనటువంటి సేవకులారా. జాగ్రత్త, జాగ్రత్త. అందుచేతనే ప్రియమైనటువంటి సహోదరులారా, దయచేసి మీరు రొట్టెలు పెట్టేసుకుంటూ ఉంటారు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయును పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. గుడ్డి పరిసయ్యుడా, దేవుడు ఎన్ని మాటలు అంటున్నాడయ్యా. నేటి కాపరులకు, సేవకులకు, సువార్థికులకు, సంఘ నాయకులకు, విశ్వాసులకు చెప్తున్నాడు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. వెలుపల శుద్ధి అగునట్టుగా వెలుపలను శుద్ధి చేస్తున్నావు, కానీ నీ లోపలను శుద్ధి చేసుకోవటం లేదు. గుడ్డి పరిసయ్యుడా, నువ్వెక్కడ పరిచర్య చేస్తున్నావు? గుడ్డి పరిచారకుడా, నువ్వెక్కడ పరిచర్య చేస్తున్నావు? అంటే నువ్వు వెలుపల శుద్ధిగా కనబడుతున్నావేమో, కానీ నీ లోపలంతా కూడా కుళ్ళిపోయింది. శుద్ధి లేదు నీ హృదయము. దావీదు అడుగుతున్నాడు కదా, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయమని. మంచి మనస్సును దయచేయమని అడుగుతూ ఉన్నాడు. నువ్వేం అడుగుతూ ఉన్నావు ఈరోజు? వాట్ యువర్ ఆస్కింగ్ టు ద గాడ్. వాట్ యువర్ ఆస్కింగ్ టు ద గాడ్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కూడా సమాధులను పోలి ఉన్నారు. అవి లోపల శృంగారముగా, వెలుపల శృంగారముగా అవుపడిన కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. లోపల వేషధారణతో అక్రమంతోనూ నిండి ఉన్నారు. చూడండి ఎంత భయంకర స్థితిలో ఉన్నారు. లోపల మీరు అక్రమంతో ఉన్నారు, వేషధారణతో ఉన్నారు. మనుషులు ఎదురు నీతిమంతులుగా కనబడుతున్నారే, నీ స్వనీతి దేవుని దృష్టిలో మురికి గొడ్డలో. జాగ్రత్త సుమ, జాగ్రత్త. మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. అందుకే అంటున్నాడు కదా, ప్రియమైనటువంటి సహోదరులారా, లోకసువార్త 6:42 ఇంకా 13:15 ప్రతి వాడును కూడా, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతిని తన ఎద్దునైనను గాడి ఎద్దునను విప్పి తొలుకులు పోయి నీళ్లు పెట్టిన కదా. విశ్రాంతి దినం అంటావు, విశ్రాంతి దినం మందిరం రాకపోతే ఎన్నో అంటావు. పరిశుద్ధమైన దినమే, కానీ అదే విశ్రాంతి దినం నాడు నీ గాడి తప్పిపోతే వెళ్ళవా? నువ్వు పరీక్ష పెడితే వెళ్ళవా? గాడిదకి నువ్వు గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్ళు పెట్టవా? అందుచేతని సేవకులకి మబ్బిగా ఉండద్దు. కాపరులకి నువ్వు వత్తాసు పలకొద్దు. సహోదరుడా, సహోదరి, మత్తయి. అందుకే అపోస్తుల కార్యం 19:15 అంటున్నాడు, అందుకు ఆ దెయ్యము నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని
పెరుగుతూ ఉంది. యేసుని ఎరుగుతుంది నేను, పౌలు గారు సేవకుని ఎరుగుతుంది నేను. ఇంకా వేషధారణగా ఉంటే ఆ దెయ్యంలాగే మనిషి మీద పడి అక్క యాజకుడి యొక్క కుమారుని పాడు చేస్తున్నట్టుగా పాడు చేస్తావు సుమా. నీ ఆత్మను పాడు చేసుకోవద్దు. నీ ఆత్మ చాలా విలువైనది. నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు తీర్పు తీర్చినట్లయితే, తీర్పులోకి వచ్చినట్లయితే నువ్వేం తీర్పు తీరుస్తావు? జాగ్రత్త సుమా. నువ్వు దయచేసి వేషధారిగా ఉండద్దు. నువ్వు వెలుపల శుద్ధి చేసుకున్నట్లు లోపల కూడా శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడితే నీ గొప్ప ఆశీర్వాదము. నీకే కాదు, నీ సంఘానికి ఆశీర్వాదము. నీ సంఘానికి కాదు, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. ఈ గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించింది. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, మీ వేషధారులుగా మమ్మల్ని క్షమించిన ఆయన మంచి హృదయాన్ని మాకు దయచేసి మా కుటుంబాలను, సంఘాలను, మా దేశాన్ని శుద్ధి చేసి రక్షించమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.